హలో ఫ్రెండ్స్, ఎన్నో దెబ్బలు ఎన్నెన్నో విచిత్రాల తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇగ్గల్లి వెయిట్ చేసేటటువంటి సినిమా ఖచ్చితంగా బుచ్చుబాబు మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చేటటువంటి పెడ్డి మూవీ కోసం. ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదనమాట. మన ఫ్యాన్స్ అయితే ఈ యొక్క టైటిల్ అయితే పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అసలు ఈ ఫస్ట్ లుక్ కథ ఏంది, ఈ పెడ్డి కథ ఏంది, ఎప్పుడు రిలీజ్ అయింది, టీజర్ ఎప్పుడు వస్తుంది, గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది, షూటింగ్ ఎడదాకా వచ్చింది, సాంగ్స్ ఏమేమి ఉంటాయి, బీజిఎం ఏ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది పాయింట్ టు పాయింట్ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. RC16గా అయితే ఈ సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నిజంగా ఈ కింగ్డమ్ అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో రామ్ చరణ్ చేయాల్సి ఉంది ఆ డైరెక్టర్తో. కానీ ఆ టైంలో గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా తనైతే ఒప్పుకుంటూ, మన శంకర్ గారు చూసుకున్నట్టయితే ఇటు గేమ్ చేంజర్ సినిమా చేస్తుంటూ అట్ ద సేమ్ టైం వేరే ఇండియన్ 2 సినిమా చేస్తుంటూ ఆయనకు టైం లేదు, ఆయన కొద్దిగా ల్యాగ్ చేసిండు. దానివల్ల ఈ కింగ్డమ్ సినిమాని వదిలిపెట్టేసుకుండు మన రామ్ చరణ్. ఆ తర్వాత అయినా సరే తనకి ఛాన్స్ ఇవ్వాల్సింది, ఇవ్వకుండా డైరెక్ట్గా బుచ్చుబాబుకి అయితే ఛాన్స్ ఇచ్చిందనమాట. అండ్ ఆ డైరెక్టర్ చూసుకున్నట్టయితే జెర్సీ అనేటటువంటి సినిమా తీసిండు, ఒక నేషనల్ అవార్డు కొట్టినటువంటి డైరెక్టర్. ఆయనతో ఒక సినిమా తీసినట్టయితే చాలా బాగుండేది. మరి బుచ్చుబాబు కూడా సినిమా కూడా నేషనల్ అవార్డు వచ్చింది కబురు అని చెప్పి మీరు అనొచ్చు. అక్కడికే వస్తున్నా వినండి. ముందు మీకు బుచ్చుబాబు గారి యొక్క మైండ్ సెట్ ఏంటి అనేటటువంటిది తెలియాలి. ఆ తర్వాత క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. బుచ్చుబాబు దగ్గర నుండి ఎవడు కూడా భయంకరంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం ఉండదు. ఇంత మటుకు ఆయన బిగ్ స్టార్స్తో ఏం పనిచేయలేదు, చిన్న స్టార్స్తోనే పనిచేసిండు. అది ఉప్పిన అనేటటువంటి సినిమా అయితే తీసిండు. ఉప్పిన సినిమా తీసి ఇప్పుడు దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అవుతుందట్టుంది. ఇంత మటుకు ఆయన కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రావాలి. ఆయన అంచనా ఏంది అనేటటువంటి తెలియడానికి మ్యాక్సిమం నేను చెప్తానండి. ఉప్పిన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోదే, ఏమైనా ఉందా భయ్య, ఆ కొత్తగా ఏం లవ్ స్టోరీ ఉండదు అనమాట. హీరోయిన్ అసలు వాడికి ఎందుకు పడిపోయింది అనేటటువంటి క్లారిటీ కూడా మనకు ఉండదు. సెకండ్ హాఫ్ అంతా కూడా సోదే. సినిమాలో ఏదైనా మేజర్ ప్లస్ ఉంది అని అంటే ఖచ్చితంగా రాయనం యాక్టింగ్, మన విజయ్ సేతుపతి యాక్టింగ్. అయితే మ్యాక్సిమం యాక్టింగ్తో అలా నించోబెట్టిండు సినిమాని. సెకండ్ హాఫ్లో ఏం చేసిందంటే మన కృతి పాప కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడేటటువంటి దానికి ఇంకా హైలైట్ అయింది. ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఏది ఉందంటే కొయ్యటం. ఆనెస్ట్గా చెప్తున్నా, కొయ్యటం అనేటటువంటి సీన్ ఈ సినిమాలో లేకపోతే సినిమాకు 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు కూడా వచ్చాయి కాదు అనేటటువంటి రియాలిటీ అప్పటికి మీమ్స్లో బాగా వైరల్గా మారిందనమాట. ఈ రాయనం చూసుకున్నట్టయితే కోచ్ పొడిషన్ అసలు ఎలా కోచిండు, ప్రైవేట్ పార్ట్స్ని కోయటం ఏంది, ఎంత మటుకి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ మేము చూడలేదు, కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది అని చెప్పి జనాలందరూ కూడా ఎగబట్టడం జరిగింది. దానివల్ల ఆ సినిమాకి ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చే. దానికి తోడు డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఎస్పీ గారు సాంగ్స్. నాకైతే బుచ్చుబాబు మార్కు ఆ కొయ్యటం ఏముందిలే, అది కూడా చెప్పలేమన్నమాట. అలా ఇక ఎక్కడ కూడా కానరాదు అనమాట. అది సినిమా గురించి మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఉప్పిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినందుకు నేను ఎప్పటికి కూడా బాధపడతాను. అసలు ఏముందని దానికి నేషనల్ అవార్డు ఇచ్చారు, అసలు విలువ లేకుండా పోయింది. నేషనల్ అవార్డుకి విలువ లేకుండా పోయింది. దీనైతే హానెస్ట్గా చెప్పేస్తా, మీకు కోపర్ అవ్వచ్చు, పూర్తిగా వీడియో చూడండి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. సో అలాంటి డైరెక్టర్తో మన రామ్ చరణ్ పనిచేస్తుండు అని అంటే మీకు 100% నమ్మకం ఉందా చెప్పండి? నాకుంది, 100% ఉంది నమ్మకం. ఎందుకంటే ఈ బుచ్చుబాబు గారితో రామ్ చరణ్ ఏమి అంత త్వరగా సినిమాని ఒప్పుకోవాలా, చాలా టైం తీసుకున్నంట. ముందంట బుచ్చుబాబు వెళ్ళిందంట, స్క్రిప్ట్ వివరించిందంట, ఆ తర్వాత కాస్ట్ని వెతుకొని చెప్పిందంట. మనం చూసుకున్నట్లయితే మిర్జాపూర్ ఒక ఆయన మున్నాబాయిని కాస్ట్ తీసుకున్నారు, ఆ తర్వాత కన్నడ నుండి ఒక యాక్టర్ కాస్ట్ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత రామ్ చరణ్ అయితే ఇక ఇప్పటికీ మన సుకుమార్ గారితో పనిచేయాల్సి ఉంది. ఈ గ్యాప్లో ఎందుకు గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి ఈ RC16కి అయితే తనైతే ఓకే చేసేసిన అనేటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో అది ఈ RC16 ఒప్పుకోవడానికి మేజర్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే గేమ్ చేంజర్కి సుకుమార్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అనమాట మధ్యలో. ఆ సినిమాని ఇదనమాట. సో మధ్యలో కొద్దిగా గ్యాప్ దొరికింది అనేటటువంటి ఉద్దేశంతో రామ్ చరణ్ అయితే ఈ సినిమా ఒప్పుకుంటూ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అనేటటువంటి చెప్పుకోవాలంటే చాలామంది పెడ్డి అనేటటువంటిది బాగా వైరల్ చేస్తున్నారు, బాగా ట్రెండ్ చేస్తున్నారు. నిప్పులేందే పొగరాదు కాబట్టి మ్యాక్సిమం ఈ టైటిలే కన్ఫర్మ్ అయిద్దేమో చెప్పి నేనైతే అనుకున్నాను. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా దీనికన్నా బెటర్ టైటిల్ అయితే ఈ పెడ్డి అనేటటువంటి టైటిల్కి అర్థం పెడ్డి అంటే వరి పొలం అనేటటువంటి అర్థం అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే నిదానంగా నిమ్మలంగా ఉండేటటువంటి వ్యక్తి ఒకేసారి ఉరుములాగా విజృంభిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని సింబాలిక్గా చూపించడానికే పెడ్డి అనేటటువంటి పదాలు చెప్తారు. ఇంకా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అర్థాలు అయితే ఉన్నాయి. ఒక భాషలో చూసుకున్నట్టయితే వరి పొలం అనే అర్థం వస్తుంది, ఒక భాషలో చూసుకున్నట్టయితే ఫార్మర్ అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి, ఒక భాషలో చూసుకున్నట్టయితే నిమ్మలమైనటువంటి ఒక వ్యక్తి అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి. ఈ విధంగా రకరకాలైతే అర్థాలు వస్తున్నాయి అనమాట. ఈ టైటిల్ పెట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రామ్ చరణ్ ఇందులో వ్యవసాయదారుడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పే కదా డబుల్ యాక్షన్ అని. చూసుకున్నట్లయితే
తండ్రి కొడుకులు కదా. తండ్రి చూసుకున్నట్లయితే వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయంలో ఏదో ఒక మెట్టి ఎక్కాలి, వ్యవసాయాన్ని ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి తనైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఆ ప్రయత్నం ద్వారా తను చేసింది ఏంటి అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ మనకైతే వివరిస్తారంట. దానికి సంబంధించి మన వరి పొలం సెట్ చేశారంట, పత్తికి సంబంధించినటువంటి సెట్ చేశారంట, సుబాబులకు సంబంధించినటువంటి సెట్ చేశారంట. అంటే ఈ దేశానికే వరి పొలానికి పరిచయం చేసింది, ఈ పత్తిని పరిచయం చేసింది. వాళ్ళ నాన్న అంటే వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ జల్లి ఇక్కడ ఒక పంటనైతే రూపొందిస్తారంట. దాంతో ఇక్కడ కొన్ని గొడవలు అయితే అవుతాయి అంట. అది బ్రిటిష్ టైంలోనంట. వాళ్ళతో ఎలా ఎదిరించింది అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి అంటున్నారు. ఎదిగిన తర్వాత ఈ సినిమా అంతా కూడా ఫార్మింగ్ కాన్సెప్ట్తో తిరగబోతుంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. నేనైతే ఇది మ్యాక్సిమం జరిగితే సూపర్ ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఫార్మర్ ఇది మీద వచ్చి చాలా రోజులు అవుతుంది అనమాట సినిమాలు చూసుకున్నట్లయితే. అప్పుడెప్పుడు మహర్షి అనేటటువంటి సినిమా మహేష్ బాబు తీసిండు, ఆ తర్వాత అంత గొప్ప సినిమాలు ఏమి రాలా ఫార్మింగ్ గురించి. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఫార్మర్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. రైతు పడేటటువంటి కష్టాన్ని, రైతులు చేసేటటువంటి దాన్ని ఎలా మనకి చూపిస్తారు అనేటటువంటిది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. దీనికి సంబంధించి ఫిలిమ్స్లో అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరుగుతుందంట. ఇప్పటిదాకా మొత్తం హై క్వాలిటీ కెమెరాస్తో షూటింగ్ అయితే చేసేవాళ్ళు ఏ సినిమా అయినా. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే పాత కెమెరాల్లో షూటింగ్ చేస్తున్నారు. అదీకాక ఫిలిమ్స్లో అయితే ఈ సినిమాని రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు అది రావాలని, బ్రిటిష్ కాలంలో నిజంగానే జరుగుతుంది అనేటటువంటి ఫీల్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దీనికోసం మన రామ్ చరణ్ అన్న 105 కేజీలు పెరిగిందంట. మామూలేదు ఆ బైసెప్. మన గేమ్ చేంజర్ చూసుకున్నట్టయితే బక్కగా కానొచ్చుంటాం, కానీ ఇందులో చూసుకున్నట్టయితే ఓర మాస్ బాడీతో అయితే కనపడుతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక ఒక కబడ్డీ ప్లేయర్ అంట. కబడ్డీ అంటే పెడ్డి అంటే కబడ్డీ, ఈ విధమైనటువంటి టైటిల్ వస్తాయి అనమాట. ఆ కబడ్డీలో చూసుకున్నట్టయితే పెడ్డి అనేటటువంటి వ్యక్తి దిగిండు అని అంటే నిజంగా ఊచకోతకు వస్తాడు, విజృంభిస్తాడు. వాడి జోలికి పోవడమే ఉత్తమం. వాడు కానీ కోతకు వచ్చినంటే అందరినీ నెట్టుకొని వెళ్తాడు, వాడు ఎక్కడ గుద్దుతులో తెలియదు అనేటటువంటి భయాన్ని అవదాన్ని అయితే తనైతే క్రియేట్ చేయబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక ఈ సినిమా కోసం జైలు సెట్స్ను కూడా వేశారంట. అంటే తను జైల్లో ఉన్నటువంటి సీన్లు కూడా కొన్ని అయితే చిత్రీకరించారంట. దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మరి ఇవి అనమాట. పెడ్డికి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్స్ అయితే మ్యాక్సిమం ఫార్మర్గా, ఒక కబడ్డీ ప్లేయర్గా, ఒక ఖైదీలాగా అయితే రామ్ చరణ్ అయితే కనపడుతుంది అనమాట. ఇంక ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి. కాస్ట్ హై ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా గట్టిగా వాడుకుంటాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ సినిమాలో మేజర్ ప్లస్ సాంగ్స్ ఉండబోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ చూసాం, చావాకి భయంకరమైనటువంటి బీజం ఇచ్చిండు, మంచి సాంగ్స్ కూడా అందించిండు అనమాట. తెలుగులో వింటున్నప్పుడు వినే కొద్దీ వినబుద్ధి అయితేనే ఉంది సాంగ్స్, అలా ఉన్నాయి సాంగ్స్. సో ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి మ్యాక్సిమం బాలీవుడ్లో మనకు తిరుగులేదు, బాలీవుడ్లో కూడా మంచి పేరునైతే తను సంపాదించుకుంటూ మంచిగా వాళ్ళకి వేలేవుడ్లో కూడా మంచి పేరు అవుతుంది కాబట్టి ఆయనకైతే తిరుగులేదు. ఇది తెలుగులో కూడా ఆయన నెక్స్ట్ లెవెల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు అయితే చేస్తున్నంట. మాస్ ఓర కంబ్యాక్ ఉండబోతుంది అనేటటువంటి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బీజం అయితే అసలు మామూలుగా ఉండదంట, అసలు ఒక రేంజ్గా చావాకి మించి బీజం అయితే తను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఇంకా ఇది అవుతుంది అనమాట. ఇది ఒక పీరియాడిక్ టైప్ అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మేజర్ ప్లేస్గా ఏదైనా ఉంటుంది అని అంటే రామ్ చరణ్ యాక్టింగ్. అది కాక హీరోయిన్తో కూడా 2-3 సాంగ్స్ అయితే ఉన్నాయంట. ఒక సాంగ్ని అయితే ఈ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా మ్యాక్సిమం గ్లిమ్స్ అన్న టీజర్ అన్న మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారంట. సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది, ఇంకా 20% అయితే బ్యాలెన్స్ ఉంది. అంటే సాంగ్స్కి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు అంట. మొత్తం మధ్యలో షెడ్యూల్ అయినా కొన్ని యాక్షన్ సీన్స్ అయితే తీయాల్సి ఉంది అనేటటువంటి బయట కట్టి వార్తలు ఫ్రెండ్స్. ఇది అనమాట ఈ పెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్. మరి రామ్ చరణ్ లుక్ మీకు ఏ విధంగా అనిపించింది? ఫ్యాన్ మేడ్ బాగుంటుందా, ఒరిజినల్ బాగుంటుంది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఈ గల్లీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈ మ్యాక్సిమం దీని మీద నమ్మకం పెట్టుకుంది రామ్ చరణ్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ గురించే. రామ్ చరణ్ ఆచితూచి అడిగేస్తాడు స్క్రిప్ట్ సెలక్షన్లో మట్టికి, కానీ మిస్టేక్ చేసింది ఏంటంటే గేమ్ చేంజర్. ఆయనే చెప్పిండు, మరి ఏంది సార్ మీరు ఈ గేమ్ చేంజర్కి ఎలా ఒప్పుకున్నారంటే మాకు శంకర్ కాల్ చేసి నేను ఒప్పేసుకున్నాను అని చెప్పిండు. సో ఈసారి అలా కాదు, ఆల్రెడీ బుచ్చిబాబు చిన్న డైరెక్టర్ కాబట్టి తన స్క్రిప్ట్ వివరించాక, స్క్రిప్ట్ బాగా నచ్చాక డిస్కషన్ చేసి సినిమాని అయితే యాక్సెప్ట్ చేసిండు అనేటటువంటి బయట కట్టే వార్తలు ఫ్రెండ్స్. ఇది అనమాట. ఇంకా ముందు గట్టి అప్డేట్స్ అయితే వస్తే, లేదా ఇంకా మ్యాక్సిమం వచ్చి ఇంకో వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటాం మరి. బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అన్నీ మాత్రం జై హింద్.